ఒక చిన్న సినిమాని నిర్మించి దాన్ని అద్భుతంగా తీర్చిదిద్దటం ఎంత ముఖ్యమో దానికి కావాల్సినంత ప్రమోషన్ ఇవ్వగలగడం కూడా అంతే ఇంపార్టెంట్. పెళ్లి చూపులు లాంటి స్ట్రాటేజ్ ఈ మధ్య చాలా నిర్మాతలు అనుసరిస్తున్నారు. మంచి క్రూతో అప్పో చేసి సినిమా తీసి పెద్ద ప్రొడ్యూసర్కి సినిమాని అమ్మేయడం, లేదా వారి సపోర్టుతో ఒక డీసెంట్ రేటులో గట్టిగా ప్రచారం చేసుకోవడం. జయముని చేయమురా అంటూ శ్రీనివాసరెడ్డి హీరోగా వచ్చిన సినిమాకి మొదటి నుంచి బాగానే హైప్ ఉంది. ఈ సినిమా కంటే ఎక్కువ ముందర శ్రీనివాసరెడ్డి 2-3 ఏళ్ల క్రితం గీతాంజలిలో హీరోగా చేసి సూపర్ హిట్ అందుకున్నాడు. మరి ఇన్నాళ్ల నిరీక్షణ శ్రీనివాసరెడ్డికి ఎలాంటి ఫలితాన్ని ఇచ్చిందో చూద్దాం రండి. కరీంనగర్కి చెందిన సర్వమంగళం అలియా శ్రీనివాసరెడ్డి స్వామీజీ జీవాకి పరమ భక్తుడు. అన్ని విషయాలు అతన్ని అడిగే చేస్తూ ఉంటాడు. అతి చిన్న విషయం దగ్గర నుంచి స్వామీజీ పర్మిషన్ లేకుండా ఒక్కటి కూడా చేయదు. కాకినాడలో అతనికి స్వామీజీ సలహా మేరకు ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది. కానీ అతని తల్లి ఆరోగ్యం కారణంగా ఆ ఉద్యోగానికి వెళ్ళాలా వద్దా అనే మీమాసంలో ఉన్న ఆ సమయంలో తన తల్లి అక్కడికి వెళ్ళమని త్వరగా ట్రాన్స్ఫర్ మీద తనకి దగ్గరికి వచ్చేయమని పంపుతుంది. కాకినాడలో రాణి పూర్ణాన్ని చూసి తెలుచూపులోని ఇష్టపడతాడు సర్వమంగళం. ఆ తరువాత రాను అతని ప్రేమ ఎటువైపు తిరిగింది, అతని ట్రాన్స్ఫార్మర్కి ఎలాంటి ఇబ్బందులు వచ్చాయి అనేది కథ మొత్తం. ఈ సినిమాకి ముఖ్య పాజిటివ్ పాయింట్ శ్రీనివాసరెడ్డి అని చెప్పాలి. అతని నటనాభ్యంతో అమాయకత్వంతో థియేటర్లో అందరినీ ఖచ్చితంగా ఆకట్టుకుంటాడు. కామెడీ కూడా చాలా చోట్ల పర్ఫెక్ట్గా సెట్ అయ్యింది. పాటల్లో కానీ ముఖ్య సన్నివేశాల్లో కానీ సినిమాటోగ్రఫీ అదిరిపోయింది. హీరోయిన్ పూర్ణ కూడా తనదైన శైలిలో బాగా చేసింది. ఇద్దరు వారి రోల్స్లో చక్కగా సరిపోయారు. పాటల చిత్రీకరణ, ఎడిటింగ్ బాగున్నాయి. నెగిటివ్లు: సినిమా ఆసంతం నెమ్మదిగా నడుస్తున్న ఫీల్ కలుగుతుంది. పాత సినిమాల్లో క్రమంలో మరీ చాదస్తపు సీన్లు, హీరో చాదస్తం విసిగిస్తాయి. కమర్షియల్గా ఒక్క హంగు కూడా లేకపోవడం ఇబ్బందికర విషయం. డైరెక్టర్ స్క్రీన్ ప్లేని ఇంకాస్త ముందుకి తీసుకొని వెళ్ళి మరికొన్ని ఇంట్రెస్టింగ్ సీన్లు గనక రాసుకొని ఉంటే అద్భుతంగా కథ నడిచి ఉండేది. కామెడీ కొన్ని చోట్ల సూపర్ అనిపించినా కొన్ని చోట్ల చాలా ఫోర్స్గా ఉంది. పాటల నిడివిని కాస్త ఎక్కువగా ఉంది. పాయింట్ తేల్చకుండా చాలా చోట్ల నాన్చుడి ధోరణి చూపించాడు డైరెక్టర్. ప్రొడక్షన్ వాల్యూస్ ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుండేది. మొత్తంగా చూస్తే జయముని చేయమ్మ చిత్రం ఫ్యామిలీతో కలిసి ఒక్కసారిగా ఈజీగా చూసేయొచ్చు. శ్రీనివాసరెడ్డి ఆసంతం ఆకట్టుకున్నాడు. ఒక పరిణితి చెందిన నటుడిగా ఎలాంటి పాత్రనైనా చేయగలను అని అతను మళ్ళీ నిరూపించుకున్నాడు. స్లోగా సాగిపోయే స్క్రీన్ ప్లేని పక్కన పెడితే సినిమాల్లోని క్యారెక్టర్లు మనతో ఖచ్చితంగా కనెక్ట్ అవుతాయి. కామెడీ కూడా బాగానే ఉంది. ఈ వారాంతంలో ఫ్యామిలీతో కలిసి థియేటర్లో ఎంజాయ్ చేయదగ్గ సినిమానే. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.